సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చేవెళ్ల నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందే శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మోడీని మరోసారి దేశ ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఎల్లమ్మ కోఆప్షన్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ మీర్పేట కార్పొరేషన్ అనంతరం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అక్కడ దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు. ఇక్కడ క్లారిటీ ఉన్నది, అక్కడ కన్ఫ్యూజన్. దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ మహేశ్వరంలో మా మీర్పేటలో కూడా ఎంతోమంది కార్పొరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు దీంతో మనకు భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజారిటీ ఉంటుంది. అది చేవెళ్ల పార్లమెంట్లో అన్నింటిలో పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 1,00,000 ఓట్లు ఉంటాయి. వేముల నరసింహ కానీ, మల్లేష్ ముదిరాజ్ కానీ, రవినాయక్, ఎల్లమ్మ, మరి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంద్రావతి రవీందర్, విజయలక్ష్మి రాజు, అరుణ ప్రభాకర్ రెడ్డి, జ్యోతి కిషోర్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. కానీ గౌరీ శంకర్ మళ్ళీ ఇంకెంతో మంది నాయకులు కూడా వీళ్ళతో పార్టీ మీర్పేట్ల బీజేపీ జాయిన్ అయ్యారు. వీటితోటి మీర్పేట్